వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు ఈ సూప్ని ఖచ్చితంగా ట్రై చేయండి. రోజు నైట్ కనుక ఈ సూప్ తీసుకున్నారంటే ఇట్లే ఫ్యాట్ లాస్ అయిపోవచ్చు. మరి ఇది ఎలా చేసుకోవాలో ఏంటో చూసేద్దాం రండి. సూప్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే. ఫస్ట్ చికెన్ బోన్లెస్ పీసెస్ని మంచిగా సాల్ట్ అండ్ పెప్పర్ వేసి బాయిల్ చేసుకోండి. సన్నగా తరిగిన ఆనియన్స్, సన్నగా తరిగిన బీన్స్, సన్నగా తరిగిన మష్రూమ్స్ అండ్ సన్నగా తరిగిన బేబీ కార్న్ అనమాట. ఆ తర్వాత క్యాప్సికమ్, కొద్దిగా వెల్లుల్లి, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు అనమాట. నేను రాగి ఫ్లోర్ని 1 టీ స్పూన్ తీసుకొని ఇలా వాటర్ కలిపి పెట్టుకున్నాను. సో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఈ గ్రీన్ చిల్లీస్, వెల్లుల్లి వేసేసి వేయించుకోండి. ఆ తర్వాత ఆనియన్స్, ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకోండి. సూప్లో మన బాడీకి కావాల్సిన ఫైబర్స్, కార్బ్స్, ప్రోటీన్ అన్నీ వస్తాయన్నమాట. చాలా చాలా మంచిది హెల్త్కి. అయితే ఇన్ని వెజిటబుల్స్ ఉంటే ఇంకా హెల్తీ కాదా చెప్పండి. మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అది వేసుకోండి, ఇవే వేసుకోవాల్సిన పని లేదనమాట. ఇవి మరీ ఎక్కువ మగ్గిపోకూడదు. వెజిటబుల్స్ కూడా కొద్దిగా క్రంచీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కాబట్టి కొద్దిగా అలాగా చిటికెడు వాటర్ వేసుకొని కొద్దిగా వేయించుకోండి. ఆ తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసి ఇక్కడ 2 కప్స్ ఆఫ్ వాటర్ అయితే వేస్తున్నాను నేను. ఇందులో కొద్దిగా వెనిగర్ అయితే వేస్తున్నాను అండ్ కొద్దిగా సాల్ట్, పెప్పర్ అనమాట. ఇప్పుడు మంచిగా బాయిల్ అవుతున్న దాంట్లో రాగి ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదా మనము, దాన్ని అయితే వేసేసేయాలి. కొంతమంది కార్న్ ఫ్లోర్ కూడా వేస్తారు, బట్ టు మేక్ ఇట్ మోర్ హెల్తీ నేనైతే ఇక్కడ రాగి ఫ్లోర్ యూజ్ చేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సూప్స్ తిన్నారంటే మటుకు చాలా ఈజీగా ఫ్యాట్ లాస్ అయిపోవచ్చు. అందులోనూ ఇంత హెల్తీ సూప్ తిన్నారంటే ఖచ్చితంగా అవుతుంది. ఇవాళ డే 8 ఆఫ్ అవర్ 21 days ఆఫ్ ఛాలెంజ్లో చికెన్ సూప్, కుకుంబర్స్ అండ్ బాయిల్డ్ స్వీట్ పొటాటో అనమాట.